ఏమన్నా ఉండదు ఒక్కసారి అనుభవిస్తుంటా నా సాగరంగా స్టార్ట్ అయితే లేదండి అది వస్తుంది అది వస్తే నాకు అంతా నడుతాయి ఉరుకుతావురా నీ దొంగ మొక్కలు నా చెప్పు నువ్వైతే మల్లిటి మొక్కలు అత్తుపో బిడ్డ నీ గోనకాలు ఇరకొట్టి గోన సంచులు పెడతా అవునే ఆడిదానా ఎవరాయన నువ్వు నీళ్ళకి పోయి ఆడెవడే అని నువ్వే రమ్మన్నా అవే ఎన్ని రోజుల అమ్మాయి బాగోతాను బట్టి అయ్యో అత్తమ్మ చీచి నాకు తెలియదు అత్తమ్మ ఇప్పుడే చూసిన నీ తోడు నాకు తెలియదు ఆగో అంటే ఇప్పుడు నేను చావాలా నా మీద కొట్టేస్తాను నా కొడుకైతే రాని అమ్మ నీ సంగతి చెప్తా ఈ బౌరూపుల్ది మీ అన్నుండగానే దారిపోయి పోయటాన్ని చూస్తుంది కాదే పాడుగాను ఊర్లో ఉండమంటే నేను ఎవరిని చూడలేదు అత్తమ్మ అతను ఎవరిలో నాకు తెలియదు నిజం అత్తమ్మ నన్ను నమ్ము ఏమరిగానే వెళ్ళిపాయ గురిగిడెత్తే వెళ్ళిపాయనని కొంపల ముంచి ఆడడానికి కొంగు వరుసలో లెక్కనా అత్తమ్మ ఇక్కడ ఏం జరగకుండా ఏవో జరిగినట్టు ఎందుకు సాగతిస్తున్నావు అత్తమ్మ నీకంటికి మా అమ్మ ఎట్లాగా ఆడుతున్నా మెంటల్ దానా గట్లా మాట్లాడుతున్నావు నేను నా ఆడబిడ్డ లెక్క కాకుండా నా సెల్లు లెక్క చూసుకున్నా నా మీద ఎందుకు ఇంత ద్వేషం పెంచుకుంటున్నావు నాకు అర్థమైతలేదు తెలుసా ఎవరే నీకు ఆడబిడ్డ నీ మాటలతో మా అన్నని బోర్లేసి పెళ్లి చేసుకున్నావు నీకు ఆడబిడ్డ అంటున్నావా ఏ ఆగే గదాంతో ఏం మాట్లాడతాను చేసిన నిర్వాహకం మాసాలు గాని ఇంట్లోకి పోయింది షానీలు పెట్టుకో పొద్దెక్కింది కనబడతలేదా బజార్ మీద భాగవతం పెట్టినావు మందిరం సౌతులు ఇంటి ఏళ్ళమవుతుంది ఇంకా మాకు ఏమైనా ఏం చేస్తాను ఇంట్లో ఇంకా ఇంతగా షానీలు తెచ్చిన మొఖాన కొట్టరాదు ఏ కాలమైన షాన్ పెడతాను ఇంట్లోకి పోయి అత్తమ్మ తెస్తున్నా అయ్యో అమ్మ గట్లాంటివేంది నిజంగానే తెచ్చి ముఖం మీద కడితే ఏం చేస్తావు మీ అయ్యే చేస్తేనే చెంబే నీళ్ళు తాగిపించిన ఇదో లెక్కన నాకు అమ్మా మన అన్నకి ఎక్కడ దిక్కులేనట్టు అక్కిపోయిందని ఇచ్చి చేసినవేంది ఓసి పీసదానా ఏం లేని ఇంట్లోకై పిల్లని తీసుకొచ్చుకుంటేనే అనిగి మనిగుంటారే వాళ్ళకి ఏం లేకున్నా గానీ అయినంగా లగ్గం చేసిండ్రు మనకు అడిగినవి అన్ని పెట్టిండ్రు మన అన్న తాగబోతానని చూసి ఆయనకి పిల్లని ఎవరు ఇస్తారే ఆయన వాళ్ళ ఇంటి మొక్కని అత్తలేకపోయేది ఏం చూస్తాను నిలబడి ఒయ్యారంగా పోయిగా బట్టలండి అయిపో నా సొంటి మంచి అత్తయ్యపటికి ఎగులుతాంది మంచిగా వాడుకున్న రోజులు వాడుకొని మన అన్నకు కొత్త వారిని దేవచ్చు గానే అమ్మా గంతే బిడ్డ లేకపోతే ఏంది మరి ఈ దరిద్రం ముఖాన్ని ఎన్ని రోజులు చూసుకుంటుందామే ఇంకా గంతేనే అవునే బిడ్డ బంగారం చూడదాని గాయంట్లో పడితే నువ్వు చూవో అమ్మ వాళ్ళు చూసిరంటే నిన్నేమన్నా అంటారు వాళ్ళెందుకు తీస్తారు బిడ్డ నీ మొగ నీకు అండగలేడా తల్లడిల్లుతున్న పానానికి తాలిగట్టిన అండలేదమ్మా నాకు అయ్యో బిడ్డ అంత మీ అత్తతోటేనా ఇది తరాజుల తూకం తన తల్లి వైపే మొగ్గు చూపిస్తుందమ్మా ఇంకా నేను ఎవరి కోసం బతకాలి ఊకో బిడ్డ ఊకో నువ్వు బిరాన తల్లిగా చెప్పనా అప్పుడు వాళ్ళ తల్లి పొన్న చూపే ప్రేమా నీ పొన్న చూపెడతాడు నీ మొగడు అవునే నా అత్తతో నీకేం పని నీకు అత్త లేదా అనే నీ అత్త వచ్చినా అదే ఓ పొచ్చేదానా ఇంకా పోరేమన్నదే దాని తోలుకోండి ఆవు బయటది బంగారమాయే ఇంట్లోది కొచ్చదాయే నీకు ఎందుకక్క గింద చిన్న ముచ్చటకు గంత పెద్ద పెద్ద మాటలు అన్నబడుతుంది ఇక అన్నదా బిడ్డ అది నీ మొగడనే మోర ముఖం పెట్టుకొని అలా చూసినవా మోర ముఖం పెట్టుకొని ఎట్టుకొస్తాను మీది ఇక చూసినారుల్లా నాకు నా అత్తకు లొల్లి పుట్టిస్తుంది ఇంట్లో ఉన్నారా సచ్చిరా ఓ మల్లక్క అవునే కళ రాండ్రే రాండ్రే ఏందే ఉన్నారా సచ్చిరా అని మాట్లాడుతున్నావు జామాటలు బాగున్నాయేమో నీకు అవునే మరి నీ అదన కట్టలేదా అనే నా అత్త ఎంబడి పడుతుంది నేను నిన్నేమన్నానే నా మీద ఎత్తాను నా సొంతం లేరా ఓ
ఓసి నీ నోరు పాడగాను కోరితో ఒక్క మాట అన్న మాట్లాడకపోతే ఎక్కడికల్లో ఊసిపడచ్చే ఉంటామా కూడా మంచిగానే ఉన్నావు మంది కోసం ఇంట్లో కోడల్ని బయట ఎత్తున్నావా? అబ్బా ఎందుకక్క గట్లా అంటున్నావు? నీ దండం పెడతక్క లొల్లద్దక్క. ఎందుకక్క లొల్లు పుట్టిస్తావు? ఓ బిడ్డ పో నిన్ను అట్టిగా మందలిత్తి ఆగో దాన్ని ఇంతకోమంటావు మంచి చేసుకొని మారవాడికి ఇట్లా తోలుతా అనుకుంటానా అదే నీ కొడుకుతోని? ఏందే నీ కడుపు అన్నం తింటానవా గడ్డి తింటానవే గట్లా మాట్లాడతాను గడ్డే తింటాననే నీకింత నీ కోడలకింత మోపు కడతా ఆ చెత్తకపోండి. నీ కోడలికి కట్టుకో నాకెందుకు కడుతున్నాయి గడ్డి బాగా మాట్లాడుతున్నావు చూసినవానే అమ్మ నువ్వు బట్టలు ఆరేవంటే ఇక ముసలిదాంతోనే ముచ్చట పెట్టి మనల్ని ఎట్లా తిట్టిపిస్తుందో. దాని సంగతి ఇప్పుడు ఎందుకే మీ అన్నయితే రాని ఆడ వచ్చినాక చెప్పుదాం. నంగనాచి చీరే నడి వీధులు ఊసిపోయిందట. ఏం తెలియనట్టు ఎట్టబోతాను చూడు ఇంకా పా. ఓ పోడా ఇక కచ్చదా కాబట్టి నీళ్ళ పొట్టు పోసుకో. ఓ ముసగా ఇట్లా కచ్చ తాగితే పేగులు మాడి సత్తావు. ఇంట్లో చెప్పేటోళ్ళు ఆవులవే నారా ఓరన్ని ఆగని పెట్టిర్రు ఇల్లు బొందల ఓను. ఏమడుతున్నా ముసలా? అయ్యో అయ్యో నిన్న నాల పొద్దుగాల ఒంట్లోను మీరు మీదకు రావచ్చి ముసలోకి అండిపెట్ట ఎలాగానే ఇక పోయికానే ఉన్నావు. అయ్యో నిన్న నాల పొద్దుగాల ఆడపోసమ్మ మింగా నా కురికత్తనేవురా ఆడపూస నడు మిగుతా ఏడదొక ఏటకొస్తున్నా నడు మిగుతా అదే నిడు మిగుతుంది. ఎక్స్ట్రాడినరీ అదర్ కూడా చేడు. పోసి నిన్ను వంట ఓను తాగి తాగి పానం మింకి తెచ్చుకుంటావురా. నీకు మంచి మాట చెప్తే నన్నే తింటావురా. అబ్బా శివరంజని రాగంలా ఉంది నువ్వు ఆ మాట చెప్తుంటే. మంచికి ఎప్పుడూ మంచి వేసి వంట పెట్టిన ఇంటికాడ నా పెళ్ళంతో. అయ్యో పొలకి ఎంత కట్టం వచ్చే అట్టికి తాగుబోతోనికిచ్చి లగ్గం చేసి ఎవడే తాగోతు? మీ అవ్వ తాగోతు, మీ అయ్య తాగోతాడు, నువ్వు తాగోదని ఎక్కువ ఆడియన్స్ అరికాల్లో తలపోట నన్నేటానే నీ అవ్వ ముసా. ఈ శివాడు 90లకే రాజు. నీకు చాలా టాలెంట్ ఉంది. నన్నే వర్రా అనేది. మీరు మగాడండి. అయ్యో పోరానికి ఇంట్లో గాలి రల్గపాయి ఇది నా వాడి ఇరుగా రాగబట్టాయి ముఖంలో చెప్పు. అమ్మ నాదే రాత రాస్తుంటే అమ్మ నాది బతుకైపోయే. అమ్మ నేను ఎవరితో నేను చెప్పిన గాని అమ్మ నా వెనుకల్లో తెగబడుతుర్రే. అమ్మ నన్ను కేడికిచ్చినవే. అమ్మ నీతో మాట్లాడాలి. అమ్మ నన్ను కోసిపోవాలి. ఏందే అమ్మ నీళ్ళైనా ఎక్కిళ్ళు అవుతలేవు నీకు? ఏమో బిడ్డ అక్క ఎట్లున్నదో ఏమో పెండైనా నాడుతుంది ఒకనాడు అన్నది ఒక రాకపోతుంది. మీ అయ్యా మన్యాలు ఆయే అక్క అక్కడ ఎట్లున్నదో ఏమో ఆమెను ఎవరు తీసుకొస్తారు వాళ్ళు ఎవరు దొరకపోయేటోళ్ళు ఉన్నారు.
నువ్వేం బాధపడకమ్మా, అక్క అక్కడ మంచిగానే ఉంటది. నా బిడ్డ అమాయకు రాలే దాన్ని ఎంతగో కోసుకుంటారో ఏమో ఆడ. చిన్నప్పటి నుంచి పని పని అని దాని పనికే పరిమితం చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది? నేనేమన్నా కావాలని చేసిన్నాయే బిడ్డ? మీ అయ్య రాజ్యాలు తిరిగి గొర్రెలమే పోతే నాకు ఇంట్లో పెద్ద కొడుకోలే పనాసరైంది కాదే బిడ్డ. నువ్వు ఇప్పుడు ఎందుకు బాధపడతానువే? మనం పోయి చూసేద్దాంపా. వాళ్ళత్తా గయ్యాడిది బిడ్డ. మీ అయ్యలేక ముందు పోతే మళ్ళీ బతకని కాదే. గయ్యాలైతే గంగలేసి తొక్కుదాం, మన జోలిగా తూకుందామానే. అద్దు బిడ్డ, నీకన్నా పెద్దవాళ్ళను అట్లా అనద్దు బిడ్డ. మంచికి మంచి చెడుకు చెడు, లేకపోతే మనల్ని ఈడ లేకుండానే చేస్తారు కాదే. బిడ్డ పుట్టింటే ఎట్టున్నా కానీ తల్లి కడుపులో పెట్టి దాచుకుంటది. కానీ అత్తింటి అడిగి మాడిగా ఉండాలి, లేదంటే ఆడబిడ్డలు ఆగనియ్యరు బిడ్డ. నా జోలికత్తే అత్తే నా ఆడబిడ్డ అనగబెట్టి తొక్కుతా. నా దగ్గర గవ్వని నడవై. ఓ అత్త, కోడుగు టాబ్లెట్ వేసి రాదోటి. యువతిరా నీకు అత్త అని అంటున్నావు? నువ్వేనే నా అత్త. నా బిడ్డనిచ్చిన్నారా నీకేమైనా అత్త అని పిలుస్తున్నావు? నువ్వేకుంటేంది, నువ్వు ఇవ్వకపోతేంది, నేనెత్తుకపోతా చంద్రతో పరాజకమారా చేతబాయిల నూకుతా నిన్ను. ఓహోహోహో అలా అంటావా? నువ్వేనే నా అత్త. అత్తగా నత్తు సూపర్ రా, అదిరిపోయింది. ఊరువినా దున్నపోతలు ఇడిచిపెట్టిండ్రు. అయ్యమ్మకు పట్టు లేకున్నా గాని చేసుకున్న పెండ్లానికన్నా పట్టుండద్దా? భలే ఇచ్చాంతరం పో. సాగుతూ ఊగుతూ తంటాలు పడుతూ కదిలిపోతున్న మామ, తరలిపోతున్న మామ, కదిలిపోతున్న మామ, తరలిపోతున్న మామ. కథ కంచికి మనం ఇంటికి పోయేదెలా రే మామ, కథ కంచికి మనం ఇంటికి పోయేదెలా, దారి దొరికేదెలా, తొట్టు వర్ణ నైటేమో నడువని అదే, సాగంది కొంతేమో వాగని అదే మామ. కదిలిపోతున్నా మామ, కదిలిపోతున్నా, కదిలిపోతున్నా మా, కదిలిపోతున్నా, తట్టు వాళ్ళ నైటేమో నడువని అదే, సాగంది కొంతేమో వాగని అదే, కదిలిపోతున్నా. భలే పాట పాడుతుండేంద్రా. వీడేమో పక్కదారి రోడ్ల మీద పాటలు పాడతాడు, మన పెన్నమో ఇంటికాడ పువ్వంతో ఆట ఆడుతున్నాడు. అవురా నిజమేరా, ఇడు రోడ్ల మీద కదిలిపోతున్న మామ అనుకుంటా పోతాడు, వాళ్ళ ఇంట్లో ఓడోడో మెదిలిపోతారా. ఒకసారి మందు కంపోలల్లో అలవాటైన మరుగు మందు పెట్టినట్టే ఇక వాడే తీసి పెడతారా. అప్పుడు ఈయన బతుకు ఎద్దు నాదే ఉసన్ నాదే, దున్నే నాగలు దుర్గయ్యది అన్నట్టు ఉంటదిరా ఈయన బతుకు. అయ్యో వీడెవడం నా ఇంటి ముంగట పడ్డాడు. అయ్యో బిడ్డ నువ్వేనారా? అయ్యో శివ లేవు, లేరా బిడ్డ లే. అయ్యో శివ, అయ్యో లేతలేడు కదా, వాళ్ళను పోయి తీసుకొస్తా. టీవీ చూసుకుంటా పక్కన పక్కన నవ్వుతుండు. పోవడు ఎక్కడన్నా పోయినా ఇంకా మీకేమన్నా కాయలు ఉందా? ఓ ముసల్లానా, మా అన్నయ్య పోతాడే, పోతా నువ్వు. మంది కొంపలు చూసేవారు లేదానా, నా కొంపకి ఎందుకు వచ్చినవే? ఓ బాగుంటానా, బాగా మాట్లాడుతున్నాయే. నీ కొడుకు నా ఇంటి ముంగట పడ్డాడు, పోయి లాగొచ్చుకోరి. ఎక్కడ అమ్మా, ఎక్కడ పడ్డాడు మా బావ? ఇక్కడ పడ్డాడు. మా ఇంటికి పడ్డాడు, తీసుకొస్తావా? ఈ జేవెట్ట నా కొడుకు తాగుపోతాయిండు. దీన్ని బొంద పెట్ట, దీన్ని బోర్లేయ, దీన్ని ఎత్క కట్టకపోను. ఏ నుంచి దాపరమైందో లంగం ఉంటా. నా కొడుకు బంగారం అసంటోడు. నువ్వే మనిషి పొలగడాల వద్దరానంగా ఆ పొల్ల ఉడకబట్టే, ఉడికితే నువ్వేమో తిట్టబట్టివి. ఆగో ముసల్లానా, జాం బాగుందేవే నీకు? మా అమ్మ గట్ల మాట్లాడుతున్నా. నాకేనా చావుంది? నీ అవ్వకుంది, నీకుంది చావు. నీ జాము కాలేదు లేచి పొక్క. ఇంకేదో చాలా దొరకలేదా? పోయి పొడికి దానికి పోవడం అంటాడు.
పోరు పాయ మనం పోదాం. బావా బావా లేవు లేవు. అత్తమ్మ ఇట్లా పట్టుకో, గుడ్డు తెచ్చి తింపెత్తా, మంచిగా పట్టుకో. ఆగు రాకు రాకు ఆగు మంచిగా. అయ్యో ఎంత పని అయిపోయారా అయ్యా. తీసుకుపోయా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా యానే, నువ్వు చేయబట్టి ఊళ్ళో మా ఇచ్చేతనం అంతా బాగట్టే. నువ్వే పట్టేనే మా అన్న కట్ట తయారైండు. నేనేం చేసిన అత్తమ్మ? ఇంకేం చేయాలి అని గండాన దాపరమైనవు. జిడ్డులకి ఇంకెక్కడనే పట్టుకొని ఉంటాను మేమే. ఎక్కడన్నా పడి సాగుపో, బాగా చేరుకో దొరుకుతాయిదా. ఇది గండాన దాపరమైనావు, నిన్ను ఎత్తుకపోను. నువ్వు మా ఇంటికి వచ్చిన సుందరి మాకు దరిద్రం లేక పట్టుకున్నవే, ఇక నన్న పోలేవే, మా దరిద్రం అంతా పోతుంది. ఇక్కడే నేర్తానవే, ఎక్కడ వీకున్నాడు బాగలేడు పేరుతావు. తాగుడు భూమిలో పోను అబ్బా తనకి ఎంత పట్టారు ఆయన ఇక తాగద్దు ఆయన రేపు తాగద్దు. మధు మధు చాయ్ తీసుకురే. ఇంకెక్కడి మధురా, అది నిన్నే వీకింది. వీకిందా? ఎటు వీకిందే? నువ్వు నిన్న బాగా రాగి పూజ ఇంటికాడ పడ్డగారా, ఆమె ఇంటికి వచ్చి మస్తు తిట్టింది. వదినే మస్తు ఇజ్జతిగా ఫీల్ అయిందిరా అన్న. మేమేమనుకున్నాను మామూలం కూడా తిట్టి ఇంట్లోకి వెళ్ళి వీకింది. మిమ్మల్ని కట్టినా అయ్యో అది పోంగ అట్టిగా పోయింది అనుకుంటున్నావురా. పోంగ పోంగ నన్ను ఎన్ని మాటలు అన్నది అనుకుంటున్నావు. నా తలకాయ తీసేసినట్టు అయింది. మిమ్మల్ని గన్ని మాటలు అంటే నేను గిక్కనేవన్నా కాదే, నన్ను లేపుతైపోగానే. నీకేడ సోయిందిరా అన్న, అందరినీ ఆకని తిట్టిపోయింది. నీ అబ్బాయి గన్ని మాటలు నాదే. ఇప్పుడే నా ఇంటికి కూతుదని ఒక సంగతి చెప్పంటావు. అవురా అయ్యా అద్ద లేదు కొడుకు. అయ్యా అయ్యా అద్ద బాంచండి బాంచండి. అరే మధు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ మధుశ్రీ తెలంగాణ. సో మళ్ళొక్కసారి మీ ముందుకైతే మళ్ళా కొత్త షార్ట్ ఫిలిం అయితే తీసుకురాబోతున్నాము. సో ఇంతకు ముందు తీసిన 2 షార్ట్ ఫిలిమ్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇది సరికొత్తగా మీ అందరికి నచ్చే విధంగా ఉంటుంది. ఫుల్ ఎమోషనల్ అన్నమాట. సో మీరందరూ దీన్ని కూడా అంతలానే ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తారు అండ్ మా టీం అందరినీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మీ వంతు సహాయంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మధుశ్రీ తెలంగాణ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.